ఫస్ట్ 1 అవర్ కౌంటింగ్ మొదలైన తర్వాత 1 అవర్ 1.5 అవర్ మొత్తం టీడీపీ వేవ్ ఉంటుంది. ఎంప్లాయీస్ మొత్తం టీడీపీకి ఓట్లేశారు అని చెప్పి చెప్తున్నారు. 4.5 లక్షల మంది ఎంప్లాయీస్ గతంలో ఎప్పుడు లేని స్థాయిలో ఓటేశారు. మీరు కూడా ఇంతకుముందు ఉద్యోగిగా పనిచేశారు. పోస్టల్ బ్యాలెట్స్. సో మీరు కూడా ఇంతకుముందు ఎంప్లాయీగా పనిచేశారు. ఏంటి ఎంప్లాయీస్ అంత నెగిటివ్ ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అంటే వాళ్ళల్లో నాకు తెలిసి ఎంప్లాయీస్ని డీల్ చేయటంలో కొంత మేము వెనకబడామనేది నేను అనుకున్నాను. ఫెయిల్ అయ్యారా వెనకబడ్డారు? వెనకబడ్డాం అనుకుంటున్నా. ఫెయిల్ అంటే కొన్ని రియల్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. వాటిలో గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండకపోతే చేసేది కూడా ఏమి ఉండదు. బట్ నెగోషియేటింగ్ అక్రాస్ ద టేబుల్ మొత్తం డైలాగే కదా. ఎంప్లాయీస్ అంటే మనమే కర్ర తీసుకోవాల్సిన లేదు, వాడేం బెత్తం తీసుకొని మన మీదకి రాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఒక ధర్నా చేయలేని పని డైలాగ్ చేస్తుంది అంటాడు. అంతే కదా. ఎంప్లాయీస్ తోటి వాళ్ళ శాలరీ పెంచాలి, వాళ్ళకి డిఏ కావాలి, వాడి ప్రమోషన్ రావాలి, వాడికి ట్రాన్స్ఫర్ కావాలి, ఇవే కదా వాళ్ళు. అవి చేసేటప్పుడు మనం నెగోషియేషన్ ఎలా ఉంటుందో అక్రాస్ ద టేబుల్ దట్ ఈస్ గోయింగ్ టు బి ప్లే ఎ మేజర్ రోల్. అక్కడ నేనేమనుకుంటున్నానంటే కొంత ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. దానివల్ల వాళ్ళు మా మీద నెగటివిటీ పెంచుకొని ఉండొచ్చు కొంతమంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, వాళ్ళు ఎంప్లాయీస్ కూడా అనేక విధాలుగా విడిపోయి ఉన్నటువంటి గ్రూపులు. కొన్ని సంఘాలు మీకు సపోర్ట్ చేసిన ఎంప్లాయీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు. ఎంప్లాయీస్లో నిజంగా అవును జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, పొద్దున్నే 9 గంటలకు వెళ్ళి 5 గంటల దాకా ఆఫీస్లో ఉండి ఫొటోస్ తీసుకున్నా ఏం తీసుకున్నా మనం పనిచేసి రావాలి కదా. పనికి వెళ్లకుండా మనం ఆఫీస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మనం రియల్ ఎస్టేట్లోనో ఎమ్మెల్యే చుట్టూరు తిరిగి మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ పోవాలంటే, మళ్ళీ ఫేస్ రీడింగ్ ఇవ్వాలంటే ఇంత కష్టం ఎవరు పడతారంటే లక్షల రూపాయలు శాలరీ తీసుకుంటున్నాం కదా. నో హీఈస్ కరెక్ట్ అని చెప్పి భావించేవాళ్ళు కూడా ఉన్నారు. సో నెగటివిటీ కొంత ఉన్నా సరే నేను అనుకోవటం ఆ నెగటివిటీ కూడా మాకు రావాల్సినట్టు ఒక 10% వాళ్ళకి పోయి ఉండొచ్చు. 10% అంతకన్నా ఎక్కువ పోయి ఉండకపోవచ్చు. అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే మీరు 2014లో టీడీపీ గెలిచినప్పుడు 5 లక్షల ఓట్లు తేడాతో గెలిచింది. 5 లక్షల ఓట్లు ఎంప్లాయీస్ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 5 లక్షల ఓట్లు ఎంప్లాయీస్ చేసిన బ్యాలెట్లే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వైసీపీకి అగైనెస్ట్గా ఓటేశారు. 10 లక్షల ఓట్లు మాకున్నాయి, మేము గెలిచిపోతాం తెలుగుదేశం పార్టీ. అంటే నేను అనుకోవటం ఎంప్లాయీస్ ఆ ఎంప్లాయీతో పాటు ఎంప్లాయీ కుటుంబం మొత్తం కూడా అంత బ్రెయిన్గా ఉంటుందని నేనైతే అనుకోను. ఫ్యామిలీ అంతా ఐ డోంట్ థింక్. ఓటు అని వచ్చేసరికి ఎవరి ఇండివిజువాలిటీ వాటి. భర్తకి చెప్పొచ్చు ఏమండి మీరు చెప్పినట్టే వేస్తానండి అనొచ్చు, లోపలికి వెళ్ళి తన ఇష్టం వచ్చినట్టు. సో భర్తను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి అంత గొప్ప అడ్మినిస్ట్రేషన్. ఇందాక నేను చెప్పినటువంటి ఒక సన్ అండ్ మదర్ స్టోరీ చెప్పాను కదా. మా మూర్తి గారు వాళ్ళ అమ్మ సొంత అమ్మే కదా, ఏవరా నా కోసం 1200 ఖర్చు పెట్టాను, నీకు ఇబ్బందిగా ఉంటే 200 ఇవ్వరా నేను బస్సు పోయేస్తానన్నది. డైరెక్ట్గా చెప్పేసింది. ఎందుకమ్మా అంటే నేను జగన్ ఓటేసి రావాలి, 5 సంవత్సరాలు మీరు ఎవరే ఉందో నాకు ఆయన ఇచ్చాడని చెప్పింది. అంటే ఇది మనకు లైవ్ ఎగ్జాంపుల్ కదా. సో ఇక్కడ ఎంప్లాయీస్ పిల్లలు భార్యలు మొత్తం ఎంప్లాయీ చెప్పినట్టు వింటారు అనుకుంటే వీడికి సరిగ్గా ఇంటికి వస్తే అన్నమే బెటరు. 5 గంటలకు ఆఫీస్ చూస్తే కాఫీ కూడా సరిగ్గా బతినాడుకోవాలా. సార్ మొత్తం మారిపోయింది సార్. ఫోన్లో బిజీగా ఉంటాం, సీరియల్లో బిజీగా ఉంటాం. నువ్వేం అక్కడేం పగలు తీసుకొచ్చావా అని అడిగి కూడా ఉన్నారు అనకూడదు కానీ. సో కాబట్టి ఇక్కడ టోటల్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే జరిగేది లేదు. నెంబర్ 1 అంటే ఇండివిజువాలిటీ వచ్చింది. ఓటు దగ్గర నాకు తెలిసి నేను అటు వేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇటు వేయండి అని కమాండ్ కూడా చేసే ఎంప్లాయీస్ కూడా ఉండకపోవచ్చు. అది ఓవరాల్గా థింక్ చేసి నేను కలెక్టివ్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని నేనేం చెప్పట్లేదు. ఒకళ్ళు ఉంటే యునానిమిటీ ఆ ఫ్యామిలీలో ఉండొచ్చు. బట్ దెర్ ఇస్ ఎ డివిజన్ ఆల్వేస్. పాసిబిలిటీ ఫర్ యువర్ ఓట్. ఎస్. కాబట్టి ఎంప్లాయీస్ మొత్తం గంపగుత్తగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఆ కూటమికి ఓటేశారంటే నేను చెప్తున్నా క్రిస్టియన్ ఎంప్లాయీ ఇస్ దేర్, ముస్లిం ఎంప్లాయీ ఇస్ దేర్. బై సీయింగ్ ద ఎలిమెంట్ ఆఫ్ అండ్ ఇంటర్ఫీరెన్స్ ద బీజేపీ అలాంగ్ విత్ తెలుగుదేశం అండ్ జనసేన, వీడు ఓటేస్తాడా? వాడు ఓటేయకపోగా వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లల మొత్తాన్ని చెప్తాడు, మీ అమ్మ మీ నాన్న చెప్పండి వాళ్ళు బీజేపీతో కలిశారు, వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నారు, క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ఉన్నారు, కాబట్టి బీజేపీ కలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయద్దు. ఎందుకేయద్దు? 2019 ఎన్నికల్లో మోడీని విపరీతంగా తిట్టాడు. నీ భార్య ఎక్కడా, నువ్వేం చదువుకున్నావు, నీ స్కూల్ ఎక్కడా, నీకు నిజంగా డిగ్రీ ఉందా అని అన్ని అడిగాడు. సో ఈ పాయింట్ ఏదో బాగుంది. ఎంప్లాయీస్లో కూడా మళ్ళీ కమ్యూనిటీ వైజ్గా మీకు ఎందుకు రాదు? ఓకే. ఎంప్లాయీస్లో నాకు ప్రభాకర్ రెడ్డి గారని సింగరాయకొండలో నా ఫ్రెండ్ ఒక అతను, వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ టీచర్స్. వాళ్ళు చెప్పారు నాకు, జుబ్బుడు గారు కొన్ని అంశాల్లో బాగలేదు, అయినా కానీ మేము ఓటు ఎవరికి ఇస్తాం,
రెడ్డి గారు కదా ఆయన. అంటే అంటే హీ రివీల్డ్ నాకు దెర్ ఆర్ సో మెనీ ఎస్సీ టీచర్స్, ఎస్సీ ఎంప్లాయీస్, ఇంజనీర్స్, డాక్టర్స్, టీచర్స్, నా ఫ్రెండ్స్ అందరూ కూడా బోల్డ్ మంది ఉన్నారు. బోల్డ్ మంది, ఇంతమంది. వాళ్ళందరూ ఏం చెప్పారు చెప్పండి, అందరూ చర్చికి వెళ్తారు. మెజారిటీ పీపుల్ వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మీరేమో టీవీల్లో బహిరంగ సభల్లో మీరు వాయించండి, మేము స్కూళ్ళల్లో మా ఎంప్లాయీస్ దగ్గర మేము వాయిస్తాం. బీజేపీతో కలిసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఈ కూటమికి ఓటేస్తే మనకి రేపు రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ తీసేస్తారు. మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి రాజ్యాంగాన్ని మార్చడం కోసం, మనకున్న హక్కులు తీసేయడం కోసం, రిజర్వేషన్లు తీసేయడం కోసం 400 సీట్లు కావాలని అడుగుతూ ఉన్నారు. మోడీ వస్తే ప్రమాదం, చంద్రబాబు నాయుడు వాడితో కలిసాడు కాబట్టి అసలు ఈ కూటమికి ఓటేసే అవకాశమే లేదు. ఈ క్యాంపెయిన్ జరిగిందా గ్రౌండ్ లో? బ్రహ్మాండంగా జరిగింది. సో ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఆ క్యాంపెయిన్ నేనే ఎక్కువ చేశాను. ఓకే చూద్దాం. ఆ క్యాంపెయిన్ జరుగుంటే ఆ మొదటి గంట ఫలితాలు కూడా చాలా ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్ గానే ఉండొచ్చు. అంటే వీళ్ళు ఎట్లా భావిస్తారు సార్, వాళ్ళు ముగ్గురు కలిసిన కమ్మ, ఐఎమ్ సారీ క్యాస్ట్ మాట్లాడుతున్నా, తప్పదు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్యాస్ట్ కమ్మ, నాయుడుస్, వీళ్ళతో ఉన్నటువంటి కొంత బూర్జువా, పెట్టి బూర్జువా సెక్షన్, భూస్వామి వర్గాలు కానీ లేకపోతే కొంతమంది, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారికి నిట్ట నిలువున సమాజాన్ని చీల్చి, దళితులను చీల్చి ఎంత చండాలంగా ఆటాడాలనుకున్నా అతని వైపు, కూటమి వైపు నిలబడే వర్గాలు ఎవరంటే కమ్మాస్ పోలరైజేషన్ అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ ద్వారా నాయుడుస్ కానీ కాపులు కానీ వచ్చుంటే వాళ్ళు ఒకటి, ఇంకా మిగతా న్యూట్రల్స్ ఎవరన్నా మేధావులు అనుకునే వాళ్ళు, తెలుగు వాడితే, తెలుగు తీసేస్తే తెలుగు చచ్చిపోతుంది అనుకుని భావించే వెంకయ్య నాయుడు గారు, మీ పార్టీ దృష్టిలో పెత్తందారులు, వీళ్ళందరూ పెత్తందారులు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కదా, వీళ్ళు ముగ్గురు కలిస్తే 3 కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే, ఆయన వెనకాల రెడ్డిస్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ కమ్యూనిటీ. రెడ్డిస్ ఈ రాష్ట్రంలో, ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్, నేను ఎక్కడో ఒక టీవీలో మాట్లాడుతూ కొద్దిగా చిన్న మిస్టేక్ చెప్పాను, దెర్ ఆర్ నియర్ అబౌట్ 23 lakhs ఆఫ్ ఓటర్స్ ఇన్ ది స్టేట్ రెడ్డిస్. కమ్మాసు 18 లక్షలు. నేను కొద్దిగా రివర్స్ చెప్పినట్టున్నాను. 23 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి రెడ్డిస్ జగన్ వైపు నిలబడ్డారు. 34 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి మాలాసు 90% జగన్ వైపు నిలబడ్డారు. 25 లక్షలు ఉన్నటువంటి 24-25 లక్షలు ఉన్నటువంటి మాదిగాస్ జగన్ వైపు నిలబడ్డారు. మాలా మాదిగా పుట్టుకుదారు 34-24 అంటే దాదాపు 58-60 లక్షలు. 60 లక్షలు ఉన్నటువంటి మాలలు, మాదిగులు, దళిత్స్ జగన్ వైపు ఉన్నారు. కన్సాలిడేట్ 18 లక్షలు ఉన్నటువంటి యాదవస్ జగన్ వైపు ఉన్నారు. 14 లక్షలు ఉన్నటువంటి ముస్లిమ్స్ జగన్ వైపు ఉన్నారు. 16 లక్షలు ఉన్నటువంటి ఎస్టీస్ జగన్ వైపు ఉన్నారు. మీరు బీసీలని 50-50 వేసుకోండి, 50-50 వేసుకోండి. సో ఈ మైనారిటీ వర్గాలు ఇన్ని సెక్షన్స్ జగన్ వైపు నిలబడి, ఇవన్నీ కాకుండా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఉమెన్, లబ్ధిదారులుగా ఉన్నటువంటి ఉమెన్ జగన్ వైపు ఉన్నారు. ఉమెన్ చేతికి డబ్బు వచ్చింది, పవర్ వచ్చింది. ఉమెన్ ఓటర్స్ మగవాళ్ళ కన్నా ఎక్కువ అండి. 4.5 కోట్ల ఓటర్స్ కనపడతా ఉంటే దాదాపు దానిలో సగం పైన లేడీస్ ఉన్నారు. లేడీస్ మొత్తం కూడా ఎటువైపు వేశారు? జగన్ వైపు వేశారు. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, ఈ కూటమికి ఎంతమంది ఉన్నారు? జగన్ ఒక్కడికి ఎంత కూటమి, ఎంత నీకు హిమాలయ పర్వతాల్లాగా ఒక వాలు ఇక్కడ నిలబడింది. సెక్షన్స్ ఉన్నాయి. మీరిద్దరు కలిపితే కాపులు ఈ రాష్ట్రంలో 26 లక్షల మంది ఓటర్స్, కమ్మాస్ ఈ రాష్ట్రంలో 18 లక్షల మంది. ఇంకా నువ్వు ఎక్స్పర్ట్స్ అనుకో, లేకపోతే ఇంటలెక్చువల్స్ అనుకో, న్యూట్రల్స్ అనుకో, వీళ్ళందరూ కలిపితే ఇంకొక 20 లక్షలు ఉంటారేమో. నీ కెపాసిటీ ఇది. జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఎస్సీలు కలిపితేనే 60 లక్షలు, వాళ్ళకి రెడ్డిస్ని కలిపితే ఇంకొక 24 లక్షలు, వాళ్ళకి ముస్లిమ్స్ కలిపితే వాళ్ళకి 18 లక్షలు, వాళ్ళకి నువ్వు ఎస్టీస్ని కలిపితే 14 లక్షలు, వాళ్ళకి నువ్వు ఇంకొక బ్రాహ్మణ్ సెక్షన్ కలిపితే అదొక 18 lakhs, యాదవాస్ ఒక 18 lakhs. ఈ విధంగా పోతే కమ్యూనిటీ వైడ్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మీ లెక్కలు బాగానే ఉన్నాయి చూడడానికి. అయితే జగన్మోహన్ రెడ్డి, నేను ఎయిర్లో పెడుతున్నాను ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి క్యాస్ట్ క్యాల్కులేషన్ జగన్మోహన్ రెడ్డి గారి నంబర్ కి దగ్గరగా ఉన్నాయి. మీరు చెప్పిన లెక్కలన్నీ పోలరైజ్ అవుతాయి. 4వ తారీఖు